గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం 2324 కోట్లతో 65 ఐటీఐలకు కొత్త రూపు. ఉపాధికి గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇక్కడ శిక్షణ ఇస్తాం. మన చదువులు అవుట్ ఆఫ్ సిలబస్గా మారిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లకు శంకుస్థాపన. ఇక్కడ లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక్కడ సీఎం ఇక్కడ లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన ఉప ముఖ్యమంత్రి, వివిధ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపినట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే ఉపాధికి గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికి ఐటీఐ ద్వారా ఇక్కడ కొత్త శిక్షణ ఇవ్వబోతున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు. మరి దానికి 2324 కోట్లు కేటాయించబోతున్నారు. 65 ఐటీఐలకు కొత్త రూపంట. సాంకేతిక నైపుణ్యం, అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను 2324 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం. 10వ తరగతి చదివి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకునే వారిని ఐటీఐలో చేర్పించుకొని అక్కడ ఏ సంస్థలు రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని వాటిలో శిక్షణ ఇవ్వనున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్కడ గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు 10వ తరగతి పాస్ అయినాక ఐటీఐలో శిక్షణ తీసుకొని ఇక్కడ గల్ఫ్ దేశాల్లో ఏ పనులు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి శిక్షణ ఇవ్వబోతున్నారంట ఐటీఐలో. ఇక్కడ 2324 కోట్లతో ఇక్కడ ఐటీఐ కాలేజీలకు ఇక్కడ కళాశాలకు కేటాయించబోతున్నదంట ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీఐలను అధునాతన సాంకేతిక కేంద్రాలు, అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్గా రూపొందిస్తున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని మల్లేపల్లి ఐటీఐలో నిర్వహించిన 4 కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళే ప్రతి ఒక్కరి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడ వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దౌత్య పరంగా సంప్రదింపులు నిర్వహించి న్యాయం చేస్తుంది. ఇక్కడ గల్ఫ్ దేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఇక్కడ శిక్షణ వెళ్ళి అక్కడ ఎవరైనా ఏది ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వాళ్ళకు ఉపాధి కోసం వెళ్ళే గల్ఫ్ దేశాలకు వెళ్ళే విద్యార్థులకు సమస్యలు ఎదురైనా వాటికి పరిష్కరిస్తుందంట ప్రభుత్వం, న్యాయం చేస్తుందని ఇక్కడ. ప్రస్తుతం 10వ తరగతి చదవకుండానే ఉపాధి కోసం ఏజెంట్ల ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ కష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో ఎవరు ఎదుర్కోకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం, ఉపాధి లభించాలంటే పట్టా ఉంటే సరిపోదు, సాంకేతిక నైపుణ్యం ఉండాలి. విశ్వవ్యాప్తంగా విద్యా బోధనలో అత్యాధునిక మార్పులు సంతరించుకుంటుంటే ఇక్కడ విశ్వవ్యాప్తంగా విద్యా బోధనలో అత్యాధునిక మార్పులు సంతరించుకుంటుంటే ఇక్కడ మన దగ్గర మాత్రం అవే పాతయే కొనసాగుతున్నాయి. దాన్ని పూర్తిగా మార్పు చేస్తాం అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ విడిభాగాల సంస్థ పెట్టుబడులు, సీఎంతో లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధుల భేటీ. అది ఏరోస్పేస్ విడిభాగాల సంస్థ పెట్టుబడులు అంటే రాష్ట్రంలో పెట్టబడుతుంది. ఇక్కడ సీఎంతో లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులతో ఇక్కడ భేటీ అయి సమావేశం ఏర్పాటు చేసినట్టు కంపెనీ. టీచర్ల పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాలి, హైకోర్టు స్పష్టీకరణ. సింగిల్ జడ్జి వద్ద వివాదం పెండింగ్లో ఉండగా ఎలా చేపడతారన్న ప్రశ్న. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనపై ఆగ్రహం. టీచర్ల పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాలని ఇక్కడ హైకోర్టు స్పష్టీకరణ. ఇక్కడ మన రాష్ట్రానికి చెందిన విద్యాశాఖపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది హైకోర్టు. ఎందుకంటే ఇక్కడ అవకతవకలు ఉన్నాయంట, లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెండింగ్ సింగిల్ జడ్జి వద్ద వివాదంలో ఉందంట పెండింగ్లో ఉపాధ్యాయులకు సంబంధించి. ఈ ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉండగా ఆ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉందంట. అది వివాదం ఇంకా క్లియర్ కాకముందే పదోన్నతులు ఎలా చేపడతారని విద్యాశాఖ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ వెనక్కి పంపిన విషయం తెలిసి ఎలా చేపడతారని కోర్టుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనను నిలదీసింది. ఇక్కడ కోర్టుకు హాజరైన శ్రీ దేవసేనను నిలదీసిందంటే ఇక్కడ ఎందుకంటే టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఎలా చేపడతారని ఇక్కడ విద్యాశాఖ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసి శ్రీ దేవసేనను నిలదీసిందంటే ఇక్కడ
ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. టెట్కు సంబంధించి 2 వేర్వేరు ఉత్తర్వులు ఉన్నందువల్ల రెండింటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జికి పంపిన విషయం తెలిసి ప్రక్రియను ఎలా చేపడతారంది. ఇక్కడ ఉల్లంఘించడమే పేర్కొంది. టెట్కు సంబంధించి 2 వేర్వేరు ఉత్తర్వులు ఉన్నందువల్ల రెండింటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జికి పంపిన విషయం తెలిసి ప్రక్రియను ఎలా చేపడతారంది. ఇక్కడ హైకోర్టు ఈ విధంగా ప్రశ్నిస్తుంది మన విద్యాశాఖ కమిషనర్ దేవసేన. తప్పుల తడకగా పదోన్నతుల జాబితా, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర గందరగోళం. ఇప్పటిదాకా చేపట్టిన పదోన్నతుల జాబితా తప్పుల తడకగా ఉందంట. దాని మీద తీవ్ర నిరాశగా ఉన్నారంట ఉపాధ్యాయులంతా. నీటి నిర్వహణలో రవ్వంత నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు ఉండాలి. నీటి నిర్వహణలో రవ్వంత నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు ఉండాలని ఇక్కడ జాతీయ పరీక్షల మండలికి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఇక్కడ జాతీయ పరీక్షల మండలికి స్పష్టం చేసింది మన సుప్రీంకోర్టు. గ్రేస్ మార్కుల వివాదంపై విచారణ జూలై 8కి వాయిదా. మొన్న జరిగిన గ్రేస్ మార్కుల వివాదం ఇది జూలై 8కి విచారణ వాయిదా వేయడం జరిగింది. బహిరంగ మార్కెట్ ధరలపై దృష్టి, స్థిరాస్తి సంస్థల బ్రోచర్లు, ప్రకటనల పరిశీలన, భూముల విలువ సవరణకు వేగంగా కార్యాచరణ. బహిరంగ మార్కెట్ ధరలపై దృష్టి అంటే స్థిరాస్తి సంస్థల బ్రోచర్లు, ప్రకటనల పరిశీలన, భూముల విలువ సవరణకు వేగంగా కార్యాచరణ. రాష్ట్రంలో భూముల విలువ సవరణకు వేగంగా కార్యాచరణ చేపడుతున్న దానికి బహిరంగ మార్కెట్ ధరలపై దృష్టి పెట్టబోతుంది. స్థిరాస్తి సంస్థల బ్రోచర్లు, ప్రకటనల పరిశీలిస్తుందంట. చరిత్ర సృష్టించిన ప్రజల తీర్పు. వారణాసి పర్యటనలో ప్రధాని మోడీ రైతులకు 20,000 కోట్ల కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల. గంగామాత తనను దత్తత తీసుకుందని వాక్య. ఇక్కడ నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. చరిత్ర సృష్టించిన ప్రజల తీర్పు అని ఇక్కడ కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల సందర్భంగా ఇక్కడ ప్రధాని మోడీ మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు. వారణాసి పర్యటనలో మోడీ శ్రావణపల్లి దక్కేన. హైదరాబాద్లో తొలిసారి బొగ్గు గనుల వేలం 21న లేదా ఆ తర్వాత ప్రారంభం. పాల్గొనేందుకు సింగరేణి సంస్థ సన్నాహాలు. దేశవ్యాప్తంగా కొత్త గనుల వేలానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ రంగం సిద్ధం చేస్తుంది. ఈ నెల 21న లేదా ఆ తర్వాత హైదరాబాద్లో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు బొగ్గు గనుల వేలం పాటలను దేశంలో ఒక్కో నగరంలో నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి హైదరాబాద్ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి దేశవ్యాప్తంగా వేలం వేయనున్న గనుల్లో సింగరేణి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది. ఇందులో 11.99 కోట్ల టన్నుల నిల్వలున్నట్లు సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది. ఇక్కడ శ్రావణపల్లి దక్కిన హైదరాబాద్లో తొలిసారి బొగ్గు గనుల వేలం వేయబడుతుంది. ఇక్కడ వివిధ దేశాల్లో బొగ్గు గనులను వేలం వేసిన సందర్భంగా ఆ లిస్టులో మన రాష్ట్రం కూడా వచ్చిందంట. ఇక్కడ తొలిసారిగా ఇప్పటివరకు ఎప్పుడు వేలం వేయలేదంటే ఈసారి వేస్తారంటే దానికి సంబంధించి 11.99 కోట్ల టన్నుల నిల్వలు ఉన్నట్లు సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలిందంట. అన్లిమిటెడ్ 10% ఆఫ్ ఎలక్ట్రానిక్స్పై 19 to 23 జూన్ వరకు ఆఫర్ అంట. క్రోమా ఏ టాటా ఎంటర్ప్రైజెస్ హ్యాపీ 500 టు యూ. క్రోమా కలలు ఇక్కడే నాటుకున్నాయి. ప్రతి క్లిక్ మారుతుంది ఒక ఆహా లాంటి క్షణం. ఇది కేవలం స్టోర్ మాత్రమే కాదు, ఇది తెలంగాణ మరింత ప్రేమతో నింపుతుంది. ఇప్పుడు మొత్తం భారతదేశంలో 500 స్టోర్లతో ఆ అనుభూతిని మీకు అందించడానికి మేము గతంలో కంటే మరింత దగ్గరగా ఉన్నాము. క్రోమా ఏ టాటా ఎంటర్ప్రైజెస్. ఇది అడ్వర్టైజ్మెంటు. క్రోమా ఎలక్ట్రానిక్స్ అడ్వర్టైజ్మెంట్ ఇది కూడా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.